రామోజీరావు పరిచయం అక్కర్లేని పేరు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ మృతి పూడ్చలేని లోటు. జర్నలిజం విలువలను పాటించిన రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెలంచెలుగా ఎదిగారు. సినీ నిర్మాతగా కూడా ఆయన సమాజానికి ఉపయుక్తమైన సినిమాలనే తీశారు. ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్స్ హౌస్ ద్వారా దాదాపు 80కి పైగా సినిమాలను ఆయన నిర్మించారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ. అంతేకాదు, ఇది గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా పరిగణించబడుతుంది. దేశం, ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు వస్తున్నారంటేనే దాని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఇక డిజిటల్ యుగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. దేశంలోనే మొట్టమొదటి రీజనల్ ఛానల్ను ప్రారంభించింది రామోజీరావే. ప్రస్తుతం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వార్తలను ప్రసారం చేస్తున్న ఏకైక ఛానల్ ఈటీవీ. మీడియా, జర్నలిజంలలో ఆయన అందించిన విశేష సేవలకు గాను రామోజీరావుకు 2016లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది.